సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమ ఫీజును నిరసిస్తూ జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చి విద్యను పూర్తిగా వ్యాపారం చేస్తున్నాయని, జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్న విద్యాధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా స్పందించిన డిఓ సూపరింటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకుని నోటీసులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్, శివకుమార్, నాగరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి డిఓ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలను అధిక ఫీజులతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయి. మరొక వైపు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఈరోజు విచ్చలవిడిగా మార్కెట్ కంటే అధికంగా రేట్లకు ఈరోజు అమ్ముతున్నాయి. కానీ విద్యాధికారులు మాత్రం ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా తనిఖీ చేయడం లేదు. మరొక వైపు ప్రభుత్వ అనుమతి లేకుండా కూడా ఈ జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయి. వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి విద్యాధికారులను ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. మంచినీరు కానీ టాయిలెట్స్ కానీ లేవు. ఉపాధ్యాయులు కూడా లేరు. ఈ యొక్క గవర్నమెంట్ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా ఈరోజు విచ్చలవిడిగా గవర్నమెంట్ విద్యా సంస్థల దగ్గరలోనే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు అనుమతులు ఇస్తూ గవర్నమెంట్ విద్యా సంస్థలు ఈరోజు చంపేసే కుట్ర ప్రయత్నాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి. దీన్ని వెంటనే అరికట్టాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వాలని నిబంధన ఉన్న జిల్లాలో ఇది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యా సంస్థల మీద దాడులు నిర్వహిస్తాం, ధర్నాలు నిర్వహిస్తాం. అధికారులు కనుక ఈ ప్రైవేటు విద్యా సంస్థలు మూసేయకపోతే, ఈ దందాను బంద్ చేయకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.